ప్రోగ్రెస్ అవుతాయి. కలెక్టర్ ప్రోయాక్టివ్ గా లేకపోతే ఆ జిల్లా ఖచ్చితంగా వెనకబడుతుంది. ఇప్పుడు నిన్న అనూహ్యంగా మనం చెక్ చేస్తే కొన్ని జిల్లాల ఆదాయం అనూహ్యంగా పెరిగింది. సత్యసాయి జిల్లాలో తలసరి ఆదాయం పెరిగింది, అనంతపురంలో పెరిగింది. సాధారణంగా ఇవి ఉంటాయి. కోనసీమ తలసరి ఆదాయం విషయంలో ఎక్కువగా ఉంటుందని అంతా భావించిన ఈ జిల్లాల ఆదాయాలు పెరిగాయి. అంటే అదేనండి, అంటే ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ ఆ జిల్లాల్లో ఎక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు రాయలసీమ జిల్లాకి చారిత్రక అవసరం, గవర్నమెంట్ హెల్ప్ అనేది చాలా అవసరం. దాన్ని ఎక్కువ చేయటం వల్ల అక్కడ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. నాకు బాగా గుర్తు, అంతకు ముందర అనంతపురం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎం అయిన రోజుల్లో అసలు అనంతపూర్ అనేది ఎడారిగా మారబోతున్నది అనేది ఇండికేషన్స్. మొత్తం ఆ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పేసింది ఇది ఇంకా ఎడారి అయిపోతుంది అని. అటువంటి సిచ్యుయేషన్ లో దీన్ని టేకప్ చేసి దాన్ని మళ్ళీ రివర్స్ బ్యాక్ చేయటానికి ఆ రోజుల్లో చాలా కష్టపడ్డాడు ఆయన. దానికి అధికారులు వాళ్ళందరూ కూడా అప్పట్లో బాగా సహకరించారు. అందుకని ఏమైంది అంటే మీకు ఆ రోజు నుంచి కూడా అక్కడ మొదలు పడ్డది, బీజం పట్టడం వల్ల గవర్నమెంట్ హెల్ప్ కూడా విస్తృతంగా రావటం వల్ల అక్కడ చేంజెస్ వచ్చినాయి డ్రాస్టిక్ గా. దాన్ని మొదట్లో అక్కడ అసలు ఏం పండేది కాదు, బుడ్డలు అంటే వేరుశనగ తప్ప ఏం పండేది కాదు. దాని నుంచి హార్టికల్చర్ కి మార్చటానికి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషన్ ఇటువంటి విధానాలు పెట్టడం ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అసలు ఫార్మింగ్ ఇదే మారిపోయింది. ఆ టెక్స్చర్ ని మార్చారు. దాని వల్ల వచ్చిన ఫలితం ఇప్పుడు కనపడుతూ ఉన్నది అన్నమాట. ఇక్కడ కోనసీమ లేకపోతే మీకు కోస్తా జిల్లాల విషయంకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ పంట కాలువలు, మురుగు కాలువలు ఇవి ఎప్పటికప్పుడు ఈ డ్రైన్లు క్లీన్ చేయటం, ఇటువంటివి ఎక్కువ ఇంకా ఎక్స్టెన్సివ్ గా చేయగలగటం, కాలువ గట్లు కరెక్ట్ గా చేయటం, ఇటువంటి పనులు చేయగలిగితే ఇక్కడ మార్పు వస్తుంది. అంటే ఒక్కొక్క జిల్లాకి, ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీని అందిపుచ్చుకొని ముందరికి పోవాలి. సో ఈసారి తలసరి ఆదాయం విషయంలో ఈ విషయాలు దృష్టిలో పెట్టి వెళ్ళొచ్చు, నిన్న దిశానిర్దేశం చెప్పిన దాని ప్రకారం. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊరికే డైరెక్షన్ ఇచ్చి వదిలేయటం కాకుండా దానికి సంబంధించిన ఫండ్స్ ఆగ్యుమెంటేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు హాట్ సమ్మర్ రాబోతున్నది. ఇప్పుడు వచ్చేది మామూలు సమ్మర్ కాదు, చాలా దారుణ